మలేషియా కస్టమర్ని తీసుకువచ్చి రోహిణికి షాక్ ఇచ్చిన బాలు. అడ్డంగా ఇరుక్కుపోయిన రోహిణి. అవునండి, ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో నెక్స్ట్ అయితే జరగబోయేదైతే ఇదే. సో ఫ్రెండ్స్, ఏ విధంగా బాలు మలేషియా కస్టమర్ ఇంటికి తీసుకొస్తాడు, అలాగే రోహిణి ఏ విధంగా అడ్డంగా ఇరుక్కుపోతుందో పూర్తిగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టే ఎపిసోడ్ ముందుగానే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరైతే ఇప్పుడు సీరియల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీనా ఇక శృతి. మీనా చాలా హడావిడిగా చక్కగా కూర్చొని చకచక కూరగాయలు అయితే తరిగిస్తూ ఉంటుంది. టేబుల్ నిండా కూరగాయలే ఉంటాయి. ఇది చూసి శృతి ఉండి, ఏంటి మీనా ఇవాళ ఇన్ని వెరైటీస్ చేస్తున్నావా, ఎవరైనా వస్తున్నారా, లేదంటే ఏమైనా స్పెషల్ ఉందా అని చెప్పేసి అని అడుగుతుంది. దాంతో వెంటనే మీనా ఉండి, అవును, ఈయన కాల్ చేశాడు, ఎవరినో ఇంటికి భోజనానికి తీసుకొని రాబోతున్నారు, ఆయన ట్రిప్లో పరిచయం అయ్యారంట, ఇక వాళ్ళని మన ఇంటికి భోజనానికి తీసుకొస్తాను మీనా, మంచిగా నీకు తెలిసినవి అన్నీ మంచి వెరైటీస్ని చెయ్యి అని చెప్పేసి చెప్పాడు. అవునా, అయితే ఇన్ని నువ్వు ఒక్కదానివే ఎక్కడ చేస్తావు మీనా, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అంటుంది శృతి. దాంతో మీనా ఉండి, ఎందుకు శృతి, నీకు ఇవన్నీ అలవాటు లేని పని, ఏముంది నేను చేసేస్తాను, ఇదెంత పని, ఊరికే చేసేసుకుంటా, నాకేమీ అంత పెద్ద కష్టమేం కాదు అని చెప్పేసి అని అంటుంది. దాంతో శృతి ఉండి, అవును మీనా, అసలు నువ్వు ఇన్ని పనులు ఎలా చేస్తావు, ఒక పక్క పూలు అల్లుతావు, డెకరేషన్ చేస్తావు, ఇల్లు శుభ్రంగా ఉంచుతావు, వంట పని, ఇంటి పని, అందరినీ ఎంత బాగా చూసుకుంటావు, నీకు అసలు అలుపనేదే రాదా అని చెప్పేసి అని అడుగుతుంది. దాంతో మీనా ఉండేసి, నాకైతే ఈ పని అలవాటైపోయింది, వామ్మో ఏం అలవాటైందో, నేనైతే 2 డబ్బింగ్లు చెప్తే చాలు అలసిపోయానన్నంత ఫీలింగ్ వస్తుంది, నిజం చెప్పాలంటే అలసిపోతాను కూడా, ఇక దానికి మించి ఇంకేదైనా పని చేయాలి అని అంటే మాత్రం నా వల్ల కాదు, ఆ టైంలో ఎవరైనా నాకు పని చెప్పాలా, ఒక్కొక్కరి పని నేను తీర్చిదిద్దాలంతగా కోపం వచ్చేస్తుంది, అలాంటిది నువ్వు మాత్రం గ్రేట్ మీనా, ఎన్ని పనులు చేస్తావు, అసలు నీకు అలుపే ఉండదా అని చెప్పేసి, మరి మీ ఇంట్లో కూడా ఇవన్నీ పనులు ఎవరు చేస్తారు అని చెప్పేసి అని అడుగుతుంది. దాంతో శృతి ఉండి, మా ఇంట్లో మేడ్ చేస్తుంది, పని మనుషులు ఉంటారు, వాళ్ళందరూ చేస్తారు అని చెప్పేసి చెప్తుంది. మరి మీ ఇంట్లో అని చెప్పేసి అని అడుగుతుంది. మా ఇంట్లో అదంతా ఏం లేదు, నాన్న పోయిన తర్వాత ఇంటి బాధ్యత, అలాగే దాంతోపాటు ఇంటి పనులు అన్నీ నా మీద పడ్డాయి, దాంతో నాకు బాగా ఇంట్లో పని బయట పని చేయటం అలవాటైపోయింది, ఇక నాకు ఎప్పుడు కూడా ఏ పని కూడా కష్టం అనేది అనిపించదు, ఇంకా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అని చెప్పేసి చెప్తుంది. దాంతో శృతి ఉండేసి, అవును, నువ్వు ఇంటికి రాకముందు ఈ ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు అనంటే, ఈ ఇంట్లో పని మనిషి ఉండేది అని చెప్పేసి చెప్తుంది. ఏంటి, ఈ ఇంట్లో పని మనిషి ఉండేదా, ఈ విషయం నాకు రవి ఎప్పుడు చెప్పలేదే అని చెప్పేసి అని అంటుంది. అవును, నేను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి ఈ ఇంట్లో పని మనిషి ఉంది, మరి ఇప్పుడు తనేమైంది అని చెప్పేసి అని అడుగుతుంది శృతి. దాంతో మీనా ఉండేసి, ఎప్పుడైతే నేను ఇంట్లో అడుగు పెట్టానో ఆ మరుసటి రోజే అత్తయ్య తన్ను పనిలోంచి మాన్పించేసింది, ఇక ఈ పనంతా నన్ను చేయమని చెప్పేసి చెప్పింది అని చెప్పంగానే, ఏంటి ఇది టూ మచ్, నువ్వు రాకముందు పనమ్మాయి ఉంది, నువ్వు రాగానే పనమ్మాయిని తీసేసింది అంటే ఏంటా ఉద్దేశం అని చెప్పంగానే, ఏముంది, నేను మీకులాగా రిచ్ కుటుంబం నుంచి రాలేదు, నేను పేదంటి పిల్లని, ఇంట్లో పనన్నీ చేస్తాను, నేను ఆ మాత్రం కూడా పని చేయకపోతే ఇంక దేనికి మిమ్మల్ని మేము తీసుకొచ్చింది అని చెప్పేసి అన్నారు, కాబట్టి అప్పటి నుంచి పనమ్మాయిని మాన్పించేసి ఇంక ఇంట్లో పనంతా నేనే చేస్తున్నాను అని చెప్పేసి చెప్తుంది. దాంతో శృతికి కోపం వస్తుంది. ఇది చాలా టూ మచ్ మీనా, నేనైతే ఇప్పుడే వెళ్ళి అడిగేస్తాను, అంటే నువ్వు ఇంటి కోడలివి కాదా, పని మనిషివా, పని మనిషి ప్లేస్లో నిన్ను రీప్లేస్ చేసినట్టుగా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పగానే, అయ్యో శృతి, నువ్వు భలే దానిలాగున్నావు, పొరపాటును కూడా దీని గురించి ఎప్పుడు అత్తయ్య దగ్గర చెప్పొద్దు, ఇవన్నీ మళ్ళీ నేను నీకు చెప్పి నీకు ఇంకేదో రెచ్చగొడుతున్నానని చెప్పేసి దానికి కూడా నన్నే తిడతారు అని చెప్పేసి అని అంటుంది. ఏది ఏమైనా సరే మీనా, ఆంటీ చేసే ప్రవర్తన అయితే నాకు అస్సలు నచ్చదు, ఎప్పుడెప్పుడు ఆమెని కడిగి పడేద్దామా అన్నట్టుగా ఉంటుంది, ఇంక నువ్వు వద్దంటున్నావు కాబట్టి నేను గమ్ముకుంటున్నాను, కానీ నువ్వు నాకు చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి చెప్తుంది. ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగానే ప్రభావతి అక్కడికి వస్తుంది. ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని చెప్పంగానే వెంటనే శృతి ఉండి, రెండు ఆంటీ అని చెప్పేసి అని అంటుంది. ఇంక అప్పుడే మీనా కళ్ళే చూసి, ఏంటి ఇది, ఇన్ని కూరగాయలకు వస్తున్నావు, టేబుల్ నిండా కూరగాయలే ఉన్నాయి, ఎవరు వస్తున్నారేంటి అని చెప్పంగానే, ఈయన ఒకళ్ళని భోజనానికి తీసుకొస్తున్నారు అత్తయ్య, ఆయన వంట చేయమన్నారు అందుకనే చేస్తున్నాను అని అంటే,
ఆహా! వాడు చెప్తే నువ్వు చేసేస్తావా? ఇంకెవరు పర్మిషన్ అవసరం లేదా? అని చెప్పేసి అంటుంది. ఏమైంది అత్తయ్య ఇప్పుడు ఆయన భోజనానికి తీసుకొస్తానన్నారు, వంట చేయమన్నారు. ఇంకెవరిని అడగాలంటే అంటే నన్నడగాలి. ఇది నా ఇల్లు. నా ఇంటికి ఎవరు వస్తున్నారు, పోతున్నారు నాకు తెలియాలి. రెండోదొచ్చేసి ఇది ఇల్లు అనుకుంటున్నారా? సత్రం అనుకుంటున్నారా? ఎవరిని పడితే వాళ్ళు భోజనానికి వాడు పిలవటం, నువ్వు వండటం సరేనా? అని చెప్పేసి అంటుంది. అవునా? సరే అత్తయ్య అయితే ఇదే మాటని మీ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పండి. లేదా ఆయన వచ్చినాక చెప్పండి అని చెప్పేసి అంటుంది. దాంతో బాలు నోటికి ఎదురు పోలేక వెంటనే ప్రభావతి ఉండి నీకు ఈ మధ్య బాగా ఎక్కువైందే ఉండి చెప్తాను నీ సంగతి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తను ఇచ్చిన సమాధానానికి శృతికి బాగా నవ్వొస్తుంది. ఇక మొహం మీదే నవ్వేస్తుంది. దాంతో ప్రభావతికి మరింత కోపం వచ్చేస్తుంది. ఇక అటు హాల్లోకి వెళ్ళేటప్పటికి చూస్తే సత్యం అక్కడే ఉంటాడు. చూసారా అండి అసలు దీనికి ఎంత నోరు ఎక్కువైందో, అయినా కూడా ఇది ఇల్లా సత్రమా ఎవరిని పడితే వాళ్ళు భోజనానికి తీసుకుని రావటానికి అని చెప్పేసి అంటుంది. చూడు నువ్వు ఎక్కువ మాట్లాడుకో, ఆల్రెడీ బాలు నాకు ఫోన్ చేశాడు, ఇలా తీసుకొస్తున్నానని నాకు చెప్పాడు. నేను సరేరా అని చెప్పాను. భోజనం పెట్టినంత మాత్రాన నీ సొమ్మేం కరిగిపోదు, పుణ్యమే వస్తుంది. ఇక ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అని అంటాడు. దాంతో ఇంక చేసేది ఏం లేక అని ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా అయితే మంచిగా జోరుషోరుగా వంట మొదలు పెట్టేస్తుంది. అన్ని రకాల డిషెస్ని తయారు చేస్తుంది. మరోవైపు వీళ్ళిద్దరూ కిచెన్లో ఉండేసి చక్కగా మాట్లాడుకుంటూ వంట చేస్తుంటే అప్పుడే అక్కడికి రోహిణి కూడా వస్తుంది. ఏంటి ఇవాళ ఇన్ని వెరైటీస్, ఇంత మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది, ఎన్ని వెరైటీస్ చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు ఏంటి, లేకపోతే ఏంటి స్పెషల్ అని చెప్పేసి అని అడుగుతుంది. దాంతో శృతి ఉండేసి అవును ఇవాళ చాలా వెరైటీస్ చేస్తుంది మీనా, అసలు ఆ స్మెల్కే కడుపులో అయితే ఎలుకలు పరిగెత్తుతున్నాయి, అంత బాగా ఆకలేసేస్తుంది నాకైతే ఇప్పటి నుంచే అని చెప్పేసి అని అంటుంది. అవునవును నేను స్మెల్కే ఇక్కడికి వచ్చాను, ఏంటి మీనా అని చెప్పగానే ఈయన ట్రిప్కి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట, వాళ్ళని ఇంటికి భోజనానికి తీసుకొస్తున్నాడు రోహిణి, అందుకనే వంట చేయమంటే వంట చేస్తున్నాను అని చెప్తుంది. అవునా అని చెప్పేసి అక్కడ కొబ్బరి ముక్క పెట్టుంటే రోహిణి సరే సరే అయితే చేయి, ఇవాళ మేము కూడా చాలా వెరైటీస్ తింటాం అనమాట అని చెప్పేసి ఆ కొబ్బరి ముక్క తీసుకొని నవ్వులుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత బాలు వాళ్ళిద్దరిని తీసుకొని ఇంటికాడికే వస్తాడు. ఇక వాళ్ళు బాగా పెద్ద ఏజ్ వాళ్ళు అనమాట. భార్యాభర్తని తీసుకొని ఇంటికి వచ్చి రండి సార్ ఇదిగోండి ఇదే మా ఇల్లు అని చెప్పేసి అని అంటాడు. ఇక ఇంట్లోకి తీసుకుని వచ్చిన తర్వాత ఈయనే మా నాన్నగారు అని చెప్పేసి పరిచయం చేస్తాడు. నమస్తే అండి అని చెప్పగానే రండి రండి కూర్చోండి, బాలు చెప్పాడు మీ గురించి అని చెప్పేసి చెప్తాడు. దాంతో వాళ్ళు ఉండేసి నాన్న కొంచెం మాకు తాంబూలం తీసుకొని వస్తావా అని చెప్పేసి అని అడుగుతారు. వెంటనే మీనాని పిలుస్తాడు. పిలిచి మీనాని కూడా పరిచయం చేస్తాడు. తినే నా భార్య మీనా, మరి తాంబూలం తట్టంట తీసుకుని రావా అని చెప్పేసి అని అంటాడు. ఇక్కడ ప్రభావతికి మాత్రం వాళ్ళ మొహం చూస్తే వెంటనే కోపం వస్తుంది. మొహం అంతా చిటపటలాడేలాగా పెట్టుకుంటుంది. ఇక తాంబూలం ఎప్పుడైతే మీనా తెచ్చిస్తుందో వెంటనే వాళ్ళు పళ్ళు అలాగే స్వీట్స్ మొత్తం దాంట్లో పెట్టి సత్యం గారికి ఇదిగోండి తీసుకోండి అని చెప్పేసి చెప్తారు. దాంతో సత్యం ఉండేసి ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ అని అంటే అయ్యో భలేవారే, మొదటిసారి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అలా ఎలా ఒట్ట చేతులతో వస్తాము అని చెప్పేసి అని అంటారు. ఇక అది ప్రభావతికి ఇక సత్యంకి ఇద్దరికి తాంబూలాన్ని ఇస్తారు. దాని తర్వాత సర్లేండి కూర్చోండి అని చెప్పేసి అని అంటాడు. కానీ ఏది ఏమైనా అండి మీ బాలు మాత్రం చాలా మంచోడు, చాలా మంచి కొడుకుని కన్నారు. ఎంతో మంచిగా దీనికి పద్ధతులు పెద్దవాళ్ళతో ఎలా మెసులుకోవాలో, ఎలా వాళ్ళని ఆదరించాలో అన్ని విషయాలు తెలుసు. చాలా గొప్ప కొడుకునే కన్నారు అని చెప్పేసి చెప్తారు. దాంతో సత్యం మురిసిపోతాడు. ఇక ప్రభావతి కలే చూస్తాడు. ఆమెమో మొహం వంకటింకరగా తిప్పుకుంటుంది. రవి కూడా చాలా ఆనందపడతాడు. ఇక మరోవైపు వాళ్ళు ఉండేసి మేము మాత్రం ఈ ఊర్లో మాకు ఎవ్వరూ తెలీదు, ఎందుకులయ్యా నీకు ఈ బాధ, ఏడొక చోట ఉంటాంలే, మా పని చూసుకొని వెళ్తాము అనంటే అసలు ఒప్పుకోలేదు కదా, తప్పనిసరిగా మా ఇంటికి రావాల్సిందే, అలా ఎలా మీరు వెళ్ళిపోతారు అని చెప్పేసి అని అంటారు. దాంతో వాళ్ళు వెంటనే ఉండేసి మలేషియా నుంచి మేము నేరుగా ఇక్కడికే వచ్చాం, ఈ ఊర్లో మాకు ఎవరూ తెలీదు అని చెప్పగానే మలేషియా పేరు ఎప్పుడైతే వింటుందో ప్రభావతి మొహంలో వెలుగు వచ్చేస్తుంది. ఏంటి మీరు మలేషియా నుంచి వచ్చారా అని అంటుంది. నానా చూసావా మలేషియా అనగానే ఎంత మొహం వెలిగిపోతుందో, అసలు ఎంత బాగా మాట్లాడుతుందో, అంటే అదేరా నేను చూస్తున్నాను అని అంటాడు సత్యం. దాంతో వెంటనే మలేషియాలో మీరు ఎక్కడుంటారండి అని చెప్పేసానంటే దానికి తను పేరు చెప్తుంది. ఇక వెంట నుండి అవునా మా వియ్యంకుడు అంటే మా పెద్ద కోడలు రోహిణి వాళ్ళ నాన్న కూడా మలేషియాలోనే ఉంటాడు, అక్కడ ఆయనకి చాలా పెద్ద పెద్ద
పెద్ద ఆస్తులున్నాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాగే ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అక్కడ, కోటీశ్వర్లు అనని చెప్పేసి చెప్తుంది. దాంతో వాళ్ళుండి, అవునా? ఎక్కడుంటారు? ఏం పేరు చెప్పండి అనని చెప్పేసని అంటుంది. దాంతో తనుండేసి ఆయన పేరు అనని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. పేరు చెప్పండి అనంటే, సరే అలా కాకపోతే మలేషియాలో ఎక్కడుంటారు అనంటే, మలేషియాలోనే ఉంటారు అనంటే, అలా కాదు, మలేషియాలో పలానా చోట ఉంటారు అనని చెప్పేసి, మలేషియా చాలా పెద్దది, దాని చుట్టుపక్కన ఉన్న ఎక్కడుంటారు అనేది నేను అడుగుతున్నంటే, అవునా? సరే ఒక్క నిమిషం ఉండండి, నా కోడల్ని ఇప్పుడే పిలుస్తాను, తనకి అన్నీ తెలుస్తుంది, తను నాకేదో చెప్పింది కానీ నేనైతే మర్చిపోయాను అనని చెప్పేసి మంచి ఎక్సైట్మెంట్తో ఊగిపోతూ ఉంటుంది. ఇంకా లేచి రోహిణి తొందరగా ఇట్రా అనని చెప్పేసి పిలుస్తుంది. ఇక రోహిణికి ఎప్పుడైతే వీళ్ళు మలేషియా నుంచి వచ్చారు అనని చెప్పేసి వింటుందో, ఇక తను చచ్చిన పావులాగా అక్కడే గదిలో ఉండిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు వామ్మో ఏం చేయాలి, ఇటు తిరిగి అటు తిరిగి అన్నీ నా నెత్తి మీదకే వస్తాయి. ఈ ఇంట్లో ఇంక నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను, అసలు నా జీవితంలో నేను ప్రశాంతంగా కూడా ఉంటానా ఉండలేనా, ఏదో ఒకటి నా మెడకి చుట్టుకుంటూనే ఉంటుంది అనని చెప్పేసి లోపల కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటుంది రూమ్లో. ఇక ఇక్కడ కింద నుంచి ప్రభావతి మాత్రం పిలుస్తూనే ఉంటుంది, రోహిణి ఎంతసేపు, రా తొందరగా అనని చెప్పేసి. మరోవైపు బాలు మాత్రం డౌట్ఫుల్గా ఎంత పిలిచినా రావట్లేదేంటి అనని చెప్పేసి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే రవి శృతి కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, ఏంటి ఇంతసారి పిలిచినా కూడా రావట్లేదు అనని చెప్పేసి. ఇక ప్రభావతి మాత్రం నాన్ స్టాప్గా పిలుస్తూనే ఉంటుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక లాస్ట్కి వెంటనే రోహిణికి ఒక ఐడియా కలుగుతుంది. తను డ్రావర్ తీసి డ్రావర్ లోపల నుంచి కాటన్ తీస్తుంది. బాగా అంత లావ్ కాటన్ని తీసి తన బుగ్గ పక్కన పెట్టేసుకుంటుంది. ఇంకా గబగబా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు వస్తుంది. అరే రోహిణి రా, ఎన్నిసార్లు పిలవాలి, ఈ చూడు వీళ్ళు కూడా మలేషియా నుంచి వచ్చారు, ఇక మీ నాన్న మలేషియాలో ఎక్కడుంటాడు, అలాగే మీకు రెస్టారెంట్ ఉంది కదా ఎక్కడా చెప్పు, వాళ్ళు అడుగుతున్నారు అని అంటూనే, అరే రోహిణి ఏమైంది, నీ బుగ్గేంది ఇంతలా వాచిపోయింది, ఏమైందమ్మా అని చెప్పి అనగానే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అరే ఏమైంది అనంటే ఇంకా మొత్తం సైక్ చేస్తూ ఉంటుంది, పన్ను నొప్పిగా ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒక్కసారిగా పన్ను నొప్పి వచ్చింది, మాట్లాడలేకపోతున్నాను అని చెప్పేసి సైక్ చేస్తూ ఉంటుంది. అరే నువ్వేం చెప్తున్నావు, ఏమైంది అనంటే మళ్ళీ మొత్తం చంపకలే చేపెట్టేసి ముందు పళ్ళు చూపిస్తూ, నాకు పళ్ళు మొత్తము నొప్పి పడుతున్నాయి, పళ్ళు పుచ్చిపోయినట్టుంది, బాగా నొప్పి చేస్తుంది అని చెప్పేసి అని అంటుంది. సరేనమ్మా, ఇదిగో వీళ్ళు మలేషియా నుంచి వచ్చారంట, మీ నాన్న పేరు అలాగే ఎక్కడుంటారో అది అడుగుతున్నారు అని అంటే, ఆంటీని అసలు చెప్పలేకపోతున్నాను అని అన్నట్టుగా సైక్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో బాలుకైతే 101% డౌట్ వస్తుంది. ఇప్పుడు దాకా బాగున్న పార్లర్లమ్మకి సడన్గా ఏమైందా అని చెప్పేసి. ఏంటి ఏమైంది అని అంటే, హాస్పిటల్కి వెళ్ళాలి, బాగా నొప్పి పుడుతుంది అని చెప్పేసి సైక్ చేస్తుంది. దాంతో సత్యం ఉండేసి, అరే ఆమెని పోనీ హాస్పిటల్కి బాగా నొప్పి చేస్తున్నట్టుంది అని చెప్పేసి. దాంతో తనుండేసి సరే సరే నేను వెళ్తాను అని చెప్పేసి అని అంటుంది. దాంతో వెంటనే, అరే నువ్వు ఒక్కదాన్ని వెళ్తావు, నేను వస్తాను ఉండమ్మా అని చెప్పేసి అంటుంది ప్రభావతి. దాంతో అవసరం లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను అని అంటుంది. లేదంటే శృతిని తీసుకెళ్ళు అని చెప్పేసి అని అంటుంది. దాంతో రవి ఉండి, శృతి నువ్వు వెళ్ళు అనగానే, ఆ రవి నేను వెళ్తాను అని చెప్పేసి తను గబగబా లోపలికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వస్తుంది. దాంతో రోహిణి ఉండి, అవసరం లేదు, ఎందుకు, నేను వెళ్ళి చూయించుకొని వచ్చేస్తాను అనంటే, భలే దానివే, అసలే అంత నొప్పితో అల్లాడిపోతున్నావు, ఒక్కదానివే ఎలా వెళ్తావు, రా నేను తీసుకెళ్తాను అని చెప్పేసి శృతి తన్ని ఎంబట పట్టుకొని తీసుకొని వెళ్తుంది. ఇక తీరా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రోహిణికి ఏం అర్థం కాదు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఇక లోపలికి వెళ్తే డాక్టర్కి అయితే అర్థమైపోతుంది నాకేం కాలేదు అని చెప్పేసి. వెంటనే శృతితో ఉండి, శృతి ఇప్పుడు నాకు కాస్త నొప్పి తగ్గినట్టుంది, ఇంకా హాస్పిటల్ ఏం వద్దులే, ఎందుకు లేనిపోయింది, నాకు చాలా టెన్షన్గా ఉంది, మామూలుగానే డాక్టర్స్ అంటేనే నాకు భయం, పద ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అని అంటుంది. భలే దానివే, అసలు పన్ను నొప్పి అంటే ఏమైనా మామూలుది అనుకుంటున్నావా, అన్ని నర్వ్స్తో కలిగిన ఉంటుంది, దాంతో కూడినవి ఏవి కూడా మనం ఆషామాషిగా తీసుకోకూడదు, అసలు నోరు తెరిచి మాట కూడా మాట్లాడలేకపోతున్నావు, అలాంటిది భయంతో ఇలా అంటావేంటి, పద వెళ్ళి చూయించుకుందాం అని చెప్పేసి. మరోవైపు వీళ్ళు మాత్రము ఏం పర్లేదులే అండి, ఈసారి వచ్చినప్పుడు చూద్దాము అని చెప్పేసి అని అంటారు. సరే రండి మీరు భోంచేదురు అని చెప్పేసి వాళ్ళని భోజనం కాడ కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం వడ్డిస్తారు.
ఏదేమైతే సరే సూపర్‌గా వండారు. అసలు ఎంత రుచిగా ఎంత బాగున్నాయో తెలుసా? ఏవండీ మీరు మాత్రం చాలా అదృష్టవంతులు. మేడం గారు చాలా బాగా భోజనాలు చేశారు అనని చెప్పంటే, ఇదంతా మా కోడలు చేసింది. తను ఏదొండినా చాలా అద్భుతంగా వండుతుంది అనని చెప్పేసనంటాడు సత్యం. దాంతో వెంటనే మీనా ఉండి శృతి కూడా నాకు హెల్ప్ చేసింది అనని చెప్పేసి చెప్తారు. సరేనండి అటైతే ఇక మేము ఎళ్ళొస్తాము అనని చెప్పంటే, అయ్యో! మీరు కాసేపు ఉండండి. మా రోహిణి వస్తదేమో దాని గురించి కనుక్కుందాము అనని చెప్పేసనంటుంది. మాకు లేట్ అవుతుంది. ఈసారి వచ్చినప్పుడు చూద్దాం అనని చెప్పేసనంటాడు. దాంతో సత్యం కూడా ఉండి, అరే! వాళ్ళు హాస్పిటల్‌కెళ్లారు. వాళ్ళకి ఎంత టైం పట్టిద్దో ఎలా తెలుస్తుంది? వెళ్ళని అనని చెప్పేసనంటారు. ఇక వాళ్ళు మాత్రం చాలా సంతోషం. మీలాంటి మంచి మనుషులతో కలిగినందుకు, అలాగే బాలు లాంటి మంచి కొడుకుని మీరు కన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. మాకు అసలు ఇక్కడ ఎవ్వరూ తెలీదు. ఎలా ఏం చేయాలా అనుకున్నాం. బాలు దగ్గరుండి అన్నీ చూపిచ్చాడు. అలాగే ఇంటి భోజనం పెట్టిచ్చాడు. సరే అండి మేము వెళ్ళొస్తాం అనని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెంటనే ప్రభావతి మొహం ఎండిపోతుంది. అరే! మంచి అవకాశం. ఈ రోహిణి కూడా ఇప్పుడే పన్ను నొప్పి రావాలా అనని చెప్పేసి. ఇక దాని తర్వాత వెంటనే వాళ్ళు వెళ్తూ ఉండంగానే అక్కడికి వెంటనే మనోజ్ వస్తాడు. రండి రండి ఇదిగోండి ఇతనే మా పెద్దబ్బాయి. ఇందాక రోహిణి అని చెప్పానే వీళ్ళ మామయ్యే మలేషియాలో ఉండేది అవునా అనని చెప్పేసి. మరి రోహిణి ఏదిమా అంటే రోహిణి లేదురా హాస్పిటల్కి వెళ్ళింది. వీళ్ళేమో సరే అండి ఇంక మేము వెళ్ళొస్తామని చెప్పేసి వెళ్ళిపోతారు. రోహిణి హాస్పిటల్కి వెళ్ళిందా ఏమైంది అని చెప్పి అనగానే ఏం కాలేదు తనకి పన్ను నొప్పి వచ్చిందంట అందుకోసమే హాస్పిటల్కి వెళ్ళింది. నాకు చెప్తే నేను నా కారులో తీసుకెళ్తాను కదా అనంటే పర్లేదులే ఒక్కతే ఏం వెళ్ళలేదు శృతి కూడా తనతో పాటు వెళ్ళింది అని చెప్పేసి చెప్తారు. ఇక హాస్పిటల్‌లో ఇక్కడ రోహిణి శృతికి ఎంత చెప్పినా శృతి మాత్రం వినదు. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే పద అనని చెప్పేసి తన్ని బలవంతంగా లాప్‌లోకి తీసుకొని వెళ్తుంది. ఇక డాక్టర్ ఉండి చెప్పమ్మా ఏమైంది అంటే పన్ను నొప్పి బాగా విపరీతంగా నొప్పి పుడుతుంది. నోరు తెరిసి మాట్లాడటానికి కూడా రావట్లేదు అనంటే, అవునా వచ్చి కూర్చో అంటది. అయ్యో! నాకు కాదు ఇదిగో తినికి అనని చెప్పేసి తనకి చెప్తే తనుండి వద్దొద్దు డాక్టర్ నాకిప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. నాకేమైనా మెడిసిన్ ఇవ్వండి చాలు. ట్రీట్మెంట్ అయితే వద్దు అనంటే, అలా ఎలా కుదురుతుంది? తిను భయపడుతుంది అనని చెప్పేసి శృతి తన చేయి పట్టుకొని బలవంతంగా చైర్ మీద కూర్చోబెడుతుంది. డాక్టర్ తను భయపడుతుంది. అందుకనే అలా చెప్తుంది. మీరు మాత్రం చెక్ చేయండి అనని చెప్పేసి అనంటుంది. ఇక తను వెంటనే ఎక్కడమ్మా నోరు తెరు అని చెప్పంగాల్నే తను నోరు తెరిచి చూపిస్తుంది. వెంటనే తను చూసి నీకు చివరి పన్నులో బాగా క్యావిటీ ఎక్కువైంది. పన్ను పుచ్చిపోయింది అనంటే అవునా ఇప్పుడేం చేయాలంటే అది తీయకపోతే వెంటనే పక్క పళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి అని అంటుంది డాక్టర్. అయ్యో నాకు అసలు అలాంటిదేం లేదు. నాకు అసలు ఏం వద్దు అని చెప్పేసి రోహిణి అంటుంది. దాంతో తను ఉండేసేసి వద్దు నేను ఇప్పటికిప్పుడే ట్రీట్మెంట్ చేయాలి లేదంటే అది నీకు మరింత నొప్పి చేస్తుంది అని అంటే డాక్టర్ తను అలాగే అంటుంది. భయంతో అంటుంది కాబట్టి నేను పట్టుకుంటాను మీరు కానియండి అని చెప్పేసి. ఏం చేయాలి మరి దీనికి అని అంటే ఏముంది పన్ను పీకేయటమే అని చెప్పేసి అని అంటుంది. ఇక దాంతో వెంటనే రోహిణి ఏం చేయలేక అయ్యో అని చెప్పేసి అనుకుంటూనే నోరు తెరుస్తుంది. ఇక డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి తను పన్నుని పీకేస్తుంది. ఇక పన్ను పీకేసిన తర్వాత వచ్చిన దానికి ఒకటైతే లేనిపోయింది చెప్పినందుకు నిజంగానే పన్ను పీకించుకోవాల్సి వచ్చిందే అని చెప్పేసి బాధపడుతుంది రోహిణి. ఇక పన్ను పీకిచ్చేసిన తర్వాత శృతిని అలాగే చూస్తుంది. తిని బలవంతం చేయటం వల్లనే కదా ఇదంతా జరిగింది అన్నట్టు. ఇప్పుడు చూడు రోహిణి నీకు 2 రోజులు ఎంత నొప్పైనా సరే ఇట్టే తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటావు అని చెప్పేసి బయటకు వస్తారు. బయటికి రాగానే నర్స్ తనకి ఐస్ క్రీమ్ ఇస్తుంది. ఇక ఐస్ క్రీమ్ తినమని చెప్తే ఇంకొక ఐస్ క్రీమ్ కూడా తీసుకునిరా ఒకటే తెచ్చావేంటి అని అంటుంది శృతి. మేడం ఇది ఎవరైతే పన్ను పీకించుకుంటారో వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వరండి అని అంటే కావాలంటే బిల్లో రాసుకో ఇంకోటి తీసుకునిరా అని చెప్పేసి తను కూర్చొని చక్కగా ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. ఇక మరోవైపు మీనా ఇక బాలు కిచెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఏమైంది అని అంటే చూసావా మలేషియా అని చెప్పంగానే పార్లర్ అమ్మాయి ఎంత గాబరా పడింది. వెంటనే పన్ను నొప్పి వచ్చేసిందంటే మీకు అన్నీ అనుమానాలే ఏం కాదు తనకి నిజంగానే పన్ను నొప్పి వచ్చి ఉంటుందేమో అని అంటే అవునా మరి పొద్దునంతా బాగానే ఉందిగా సడన్గా అంతలా ఉన్న పన్ను నొప్పి వచ్చేసేసి అంత వాచిపోయిందా అని చెప్పేసి తను ఎప్పుడైతే మలేషియా అని చెప్పామో ఎంత కంగారు పడుతుందో చూసావా అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనుండి అలా ఏం కాదులే అండి మీరు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు అని చెప్పేసి అని అంటుంది. లేదు మీనా నువ్వు చూడు ఎప్పుడైతే మనం మలేషియా గురించి కానీ ఇంకేదైనా మా నాన్నకి సంబంధించిన విషయం కానీ అడిగామంటే పార్లలమ్మ ఎంత కంగారు పడిపోతుందో. కానీ పార్లలమ్మ ఎంత కంత్రిదంటే అంత కేడీది. ఏది ఏమైనా సరే ఆ విషయంలో ఆ సమయంలో భలే తప్పించుకొని వెళ్ళిపోతుంది. దేనికి కూడా సమాధానం చెప్పదు. నువ్వే ఆలోచించు పొద్దునుంచి బాగానే ఉంది కదా సడన్గా అంత పన్ను
నొప్పి ఎలా వస్తుంది అనంగాల్నే తను కూడా కాసేపు ఆలోచించి, అవును కదా! పొద్దున నేను శృతి కూడా వంట చేస్తూ కూర్చొనున్నప్పుడు తను కిచెన్‌లోకొచ్చింది. అప్పుడు బానే ఉందే. అప్పుడు తనకేం పనులెప్పి లేదు. ఇంకా పక్కన పెట్టిన కొబ్బరి ముక్క కూడా తీసుకొని నవిలి తినిందండి అనంటే, చూసావా మరి పన్ను నొప్పున్నావి పొద్దునుంచి పన్ను నొప్పుంటే తను కొబ్బరి ముక్క ఎలా నములుతుంది? అప్పుడు పన్ను నొప్పి రాదా? అనని చెప్పేసి. ఏదేమైనా సర్లే పార్లరమ్మ మాత్రం ఏక్ నంబర్ కేడి. తను మాత్రం ఏదో విషయం మన దగ్గర దాస్తుంది. అది బయట పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతుంది. కానీ నేను కూడా తక్కువేం కాదు. ఎట్టాగైనా సరే ఆ విషయాన్ని బయట పెడతాను. తన్ని ఏ విధంగా నాకెందుకో ఈ మలేషియా ఇవంతా కూడా అబద్ధం అనిపిస్తుంది. అసల దీని ఎనకాల ఏదో పెద్ద రహస్యమే ఉంది. ఏది ఏమైనా సరే నేనైతే పార్లరమ్మ ఈ రహస్యాన్ని బయట పెట్టిన దాకా నిద్రపోను అనంటే, సర్లే ఊరుకోండి మీరు కూడాను అనని చెప్పేసి అని అంటుంది. ఇక శృతి తన్ని తీసుకొని ఇంటికొస్తుంది. ఏమైంది తగ్గిందా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది. ఏంటి ఇన్ని ఐస్ క్రీమ్ తీసుకొచ్చావు అనంటే, పళ్ళు పీకిన వాళ్ళు ఐస్ క్రీమ్ తింటే వాళ్ళకి తొందరగా అక్కడ తగ్గుతుందని చెప్పేసి చెప్పారు. ఎటు తీసుకుంటున్నాను కదా అని చెప్పేసి అందరికీ కూడా తీసుకున్నాను అని చెప్పంగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఐస్ క్రీమ్ తింటారు. ఇక రోహిణికి ఏం చేయాలో అర్థం కాక గమ్ముగా అలాగే నుంచొని ఉంటుంది. ప్రభావతి ఉండి, ఏంటమ్మా చక్కగా మీ మలేషియా నుంచి తెలిసిన వాళ్ళు వచ్చారు, మాట్లాడుంటే ఎంత బాగుండేది, మీ నాన్న గురించి అయినా సహాయం అయ్యేది కదా, నువ్వెందుకు ఇట్ట చేశావు, కనీసం మాట కూడా మాట్లాడకుండా కాసేపు కూడా ఓపిక పెట్టుకోకుండా వెళ్ళిపోయావు అని అంటే తనకి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఆంటీ నాకు పన్ను పీకించుకొని నొప్పిగా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి అప్పుడు కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇక బాలు అయితే 101% తనకి కన్ఫర్మ్ అయిపోతుంది, ఏదో మొత్తానికి దాస్తుందని చెప్పేసి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే జరగబోయేది ఇదే. మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటల్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో ముందే తెలుసుకోవడానికైతే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మేము పెట్టిన తర్వాత వీడియో వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.